వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాకు నియోజకవర్గంకి రీసెంట్గా వచ్చారు. కానీ వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే మంచిగా చేశారని నాకు అనిపించింది. యాజ్ మై ఒపీనియన్, ఇది అందరి ఒపీనియన్ ఒకలాగా ఉంటుందని నేను చెప్పలేను. వచ్చి ఆయన చాలా బాగా చేశారు ఇక్కడ నాకు తెలిసి. అర్థమైందా? ఇప్పుడు బోండవమ్మ గారు అంటే ఇప్పుడు అపోనెంట్ అంటారు ఆయన్ని. ఆయనకుండే స్ట్రాటజీ ఆయనకుంటుంది, ఈయనకుండే స్ట్రాటజీ ఈయనకుంటుంది. మెయిన్ చెప్పేది ఏంటంటే జనాలు మెప్పు పొందిన వాళ్ళు గెలుస్తారండి. ఇది మట్టుకు జగమెరుగున సత్యం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరో వైపు ఎక్కువ మొగ్గుందని అనుకుంటున్నారు జనాలు? ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? సెంట్రల్ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనేది ఆన్ ద గ్రౌండ్ మాట్లాడుకుంటే మనం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఇది అంటే ఏమంటారు మీరు? ఏం చూశారు ఇక్కడ? సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటంటేనండి, మన బిఆర్టీఎస్ రోడ్డు అర్థమైందండి. అంటే పర్టికులర్గా ఇప్పుడు మధురానగర్ ఉంది, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. ఇప్పుడు అంటే ఓవరాల్గా విజయవాడ అభివృద్ధి కింద వేసుకుంటే మన అంబేద్కర్ స్టాట్యూ అర్థమైందండి. అలాగే ఇదంతా పక్కన పెడితే సచివాలయాలు వచ్చి అర్థమైందండి, పెన్షన్లకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలు అర్థమైందండి. అవన్నీ లేకుండా ఇదివరకు గవర్నమెంట్తో పని చేయించుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళం మనం. ఒక ఏ విషయంలోనైనా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక పథకం పొందాలన్నా, ఒక పెన్షన్ పొందాలన్నా, ఒక ఏదైనా క్యాష్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సిన్స్ 2019లో నేను కానిస్టేబుల్కి పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్స్కి అట్లా ప్రిపేర్ అయినప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా తిరిగేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదు కదా. సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఏది కావాలంటే అది వెంటనే పెట్టి చేసుకుంటే ఇది వచ్చింది. పెన్షన్ కూడా వెంటనే అయ్యే ఇది వచ్చింది. ఇదైతే రిమార్కబుల్ చేంజ్ అనుకుంటా నేనైతే, నా వరకు. అది అందరికీ వర్తిస్తే నేను చెప్పలేను. అర్థమైందండి. అది మధురానగర్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మించారు కదా, నిర్మిస్తూ ఉన్నారు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. జనాలకు అందుబాటులోకి వచ్చింది? అది వస్తుందండి. రాకపోకలు జరుగుతున్నాయి. రాకపోకలు ఇంకా ఉంది, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది చేసి అది వస్తుంది. గతంలో పనులు బాగా జరిగినాయి, ఇప్పుడు 5 ఏళ్లలో బాగా పనులు జరిగినాయి అక్కడ. ఏమండి, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. అది ఇప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతున్నది. ఎకనామిక్స్ ప్రకారం చెప్తుందండి, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అని అనరు ఎప్పుడు, కానీ అదే ఆ విధంగా వస్తుంది. అది నెక్స్ట్ 2024 టు బిట్వీన్ ద డేస్. ఓకే, అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు.